బులెటిన్లో స్పీడ్ న్యూస్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లిలో సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో వాటర్ ప్లాంట్ ప్రారంభించారు ఎంపీ మల్లు రవి. వాటర్ ప్లాంట్ తో విద్యార్థులకు 24 గంటలు తాగునీరు అందుబాటులో ఉంటుందన్నారు. స్వచ్ఛమైన నీరు, ఆరోగ్యకరమైన భవిష్యత్తు అనే లక్ష్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మాజీ గవర్నర్ దత్తాత్రేయ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ చారిత్రక ప్రాధాన్యత, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, భవిష్యత్తు తరాలపై వాటి ప్రభావం అంశాలపై చర్చించారు. మీటింగ్లో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. మాచవరం మండల స్థాయి ప్రభుత్వ అధికారులతో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. అనంతరం గురుజాల నియోజకవర్గంలో లబ్ధిదారులకు డిజిటలైజ్ కార్డులను పంపిణీ చేశారు. హైదరాబాద్ లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నాకు దిగారు. 5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని హైదరాబాద్ పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డ్రగ్స్ రహిత సమాజానికి యువత ముందుకు రావాలని ఎమ్మెల్యే విజయరమణారావు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు విజయరమణారావు. వైఎస్ఆర్ జిల్లా శంకర్ నగర్ లో రిసోర్స్ పర్సన్ భారతి డ్వాక్రా గ్రూప్ సభ్యులను బురుడి కొట్టించింది. డ్వాక్రా గ్రూప్ డ్వాక్రా సభ్యుల నుంచి 10 లక్షల రూపాయలతో పరారైంది. ఫోన్ చేస్తే స్పందించడం లేదంటూ పోలీసులు ఆశ్రయించారు బాధితులు. ఏలూరు కలెక్టరేట్ ఎదుట ఏపీ వెలుగు వివోఏ యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం నిరసనకు దిగింది. అన్యాయంగా తొలగించిన వివోఏలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ వర్క్ల పేరుతో వివోఏలపై వేధింపులు ఆపాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, 3 నెలల వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని విన్నవించారు. ఒంగోలు రైల్వే స్టేషన్ లో 2 గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ నుంచి పూరి ఎక్స్ప్రెస్ రైలులో కేరళకు చెందిన ఓ వ్యక్తి నుంచి 5 కేజీల గంజాయి, 75 నగదును స్వాధీనం చేసుకున్నారు. అదే రైలులో వేరే బోగీలో ప్రయాణిస్తున్న మరో మహిళ వద్ద నుంచి 8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని నెల్లూరు రైల్వే డీఎస్పీ జి మురళీధర్ తెలిపారు. వికారాబాద్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. నాగులపల్లి అటవీ ప్రాంతంలో రైతులు చిరుత పాదాలను గుర్తించారు. చిరుత సంచారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పొలాలకు వెళ్లే రైతులు, పశువుల కాపర్లు గుంపుగా వెళ్లాలని అధికారులు సూచించారు. రాజమండ్రి విమానాశ్రయం ప్రపంచ స్థాయి సేవలు అందించడంలో మరింత చేరువవుతోందని ఎయిర్పోర్టు డైరెక్టర్ శ్రీకాంత్ వెల్లడించారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో యాత్ర సేవా దివాస్ కు అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు, క్విజ్, పెయింటింగ్ పోటీలు నిర్వహించి ప్రయాణికులకు మెరుగైన అనుభవం అందిస్తామన్నారు శ్రీకాంత్. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నీట్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. జీవో 33 తమకు శాపంగా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. జీవో రద్దు చేసి తమను కాపాడాలని డిమాండ్ చేశారు. తమపై సానుభూతి చూపించి కౌన్సిలింగ్ కు అర్హత కల్పించాలని కోరారు. పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రామగిరి మండలం పన్నూరులో భార్యను కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. పన్నూరు గ్రామానికి చెందిన కృపాకర్ 13 ఏళ్ల క్రితం పూసాల రమాదేవిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. గతేడాది నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. శనివారం ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరగడంతో కృపాకర్ ఒక్కసారిగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఇక పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కత్తి, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా పోలంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చౌడ వెంకటరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పొన్నకంటి కేదారితో కలిసి అనపేరి ప్రభాకర్ రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఐ జెండాను ఎగురవేశారు. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలలో తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను ముద్రించాలని డిమాండ్ చేశారు. మేడ్చల్లో బైక్స్ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. సురారంలో పార్కింగ్ లో ఉన్న బైక్ ను సాదిక్ అనే వ్యక్తి చోరీ చేశాడు. పోలీసులు సాదిక్ ను అదుపులోకి తీసుకుని అతడి నుంచి 10 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్ కు తరలించారు.
మహబూబాబాద్ జిల్లా కురవిలో ఎస్ఐ గండ్రతి సతీష్ దాతృత్వాన్ని చాటుకున్నారు. రోడ్డుపై ఏర్పడిన గుంతలను సొంత ఖర్చులతో పూడ్చివేయించారు. స్థానిక ప్రజలు ఎస్ఐని అభినందిస్తున్నారు. గతంలో కూడా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించి నలుగురికి ఆదర్శంగా నిలిచారు సతీష్. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే